దేవుని యొక్క ప్రజలు వారికి ఒక సూచనగా ప్రవక్త అయిన హోషే ద్వారా ప్రభు తెలియచేస్తున్న సంగతులు దయచేసి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, జనులు నన్ను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు. అనగా దేవుని యొక్క మాటలను నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. తమకు తోచినట్లుగా జీవించడానికి అలవాటు పడిపోయారు. దేవుని యొక్క ప్రజల మీద ప్రభువే తెలియచేస్తున్న మాటలండి ఇవి. ప్రవక్తను అంటున్నాడు కదా, నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి చేసుకో అంటూ ఉన్నాడు. భక్తుడు చాలా పరిశుద్ధంగా దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా వ్యభిచారం చేసే స్త్రీని పెండ్లి చేసుకోమంటున్నాడు అంటే, నా జనులందరూ చెడిపోయారు, వాళ్ళందరూ నన్ను విసర్జించారు, అయినా నేను వారి ఎడల జాలి చూపించి కనికరం చూపించి వారిని చేర్చుకొని వారిని రక్షించడానికే ఇష్టపడుతూ ఉన్నాను. అందుకు సూచనగా నీవు కూడా ఒక వ్యభిచారం చేసే స్త్రీని వివాహం చేసుకో. అది ఎంత బాధాకరమైందో ప్రభువు తన యొక్క బాధను తన సేవకుడైన ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు ప్రజలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అనుకుంటున్నారు. ఆనాడు ఇజ్రాయేలీలు కూడా అదే అనుకున్నారు. ప్రవక్త అయిన ఇర్మియా కూడా చెప్తున్నాడు, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు అని తెలియచేస్తున్నాడు. ప్రజలందరూ కూడా వ్యభిచారులైపోయారని చెప్పడానికి గల కారణం అంటే వాళ్ళని నిందించాలని, వాళ్ళ మీద ఏదో నేరం మోపాలని కాదు భక్తుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క చిత్తము తెలుసుకునండి దయచేసి. ఈనాడు ఈ లోకముతో స్నేహము చేయి వారందరూ వ్యభిచారులేనంటున్నాడు ప్రభు. మీరు పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వ్యభిచారుడులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువగును అని తెలియచేస్తున్నాడు. దేవునితో శత్రుత్వం పెట్టుకోవడానికి ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నారా? మీకు లోకము కావాలి, లోక స్నేహము కావాలి, లోకస్తులు లాంటి ఆచారాలు పద్ధతులు చేస్తారు, లోక సంబంధమైన మనుషులతో ఏకీభవిస్తారు, వాళ్ళని సంతోషపెట్టే విధంగా బ్రతుకుతారు, ఒకవైపు దేవుని ప్రజలని చెప్పుకుంటారు. ఇది దేవునికి బహు అసహ్యమైన క్రియ. అందుకే ప్రవక్తతో చెప్తున్నాడు, నీవు పోయి వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లి చేసుకో. అలాంటి బాధ నా ప్రజల విషయంలో నేను కలిగి ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు మనకు ఎంత కఠినమైన మనస్తత్వాలు కలిగిన మన యొక్క బ్రతుకులలో ఈ సంగతులన్నీ తెలియచేస్తున్నాడో ఒక్కసారి వివేకముతోటి ఆలోచన చేసి క్రమమైన మార్గంలో ప్రయాణం చేయడానికి, ప్రభువును హత్తుకొని ఉండటానికి ప్రయాసపడదాం.